ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 30వ సర్గయందలి గల 85 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని శరదృతు వర్ణనము సుగ్రీవుని వద్దకు వెళ్ళమని లక్ష్మణుని రాముడు ఆజ్ఞాపించుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఈ విధంగా ఆజ్ఞాపించి సుగ్రీవుడు గృహంలోకి వెళ్ళిపోయాడు. ఆకాశము మేఘముల చేత విడవబడి తెల్లగా ప్రకాశిస్తోంది. చంద్రమండలం నిర్మలంగా కనబడుతోంది. శరత్కాల రాత్రి వెన్నెల చేత పూయబడి ఉన్నది. కామశోకముల చేత పీడితుడై వర్షాకాలమును గడిపిన రాముడు సుగ్రీవుడు కామభోగాలలో ఆకర్షితుడై ఉండడం గమనించి జనకాత్మజ నష్టయోగుటను స్మరిస్తూ కాలం గడిచిపోయినట్లు గుర్తించి చాలా దుఃఖితుడై మూర్ఛ చెందాడు. బుద్ధిమంతుడైన ఆ రాముడు క్షణకాలంలో మరల స్పృహ పొంది మనస్సులో ఉన్న సీతను గూర్చి చింతించాడు. ఆకాశము నుండి మేఘములు మెరుపులు తొలగిపోయాయి. సారస పక్షుల ధ్వనులతో అది మార్మ్రోగిపోతోంది. అట్టి నిర్మలమైన ఆకాశమును చూసి రాముడు దీనమైన వాక్కుతో విలపించాడు. బంగారం చేత ధాతువుల చేత అలంకృతమైన ఆ పర్వత శిఖరంపై కూర్చుండి రాముడు శరత్కాలమునందరి ఆకాశమును చూసి ప్రియురాలను గూర్చి ఈ విధంగా తలిచాడు. సారస పక్షుల ధ్వనుల వంటి కంఠధ్వని గల యువతి అయిన ఏ సీత సారస పక్షుల ధ్వనులు వింటూ పూర్వం నాతో ఆశ్రమంలో విహరిస్తూ ఉండేదో అట్టి సీత ఇప్పుడు ఎట్లు విహరిస్తోందో కదా, అనగా ఏ విధంగా కాలం గడుపుతోందో కదా. పుష్పించి బంగారము వికారములైనవి వలె ఉన్న నిర్మములైన అసన వృక్షములను చూసి వెంటనే నా కొరకై ఇటు అటు పరికించి నన్ను చూడక ఆ సీత ఎట్లు కాలం గడుపుతోందో. అందమైన సకల అవయవములు కలది, మధురంగా మాట్లాడేది అయిన ఏ సీత పూర్వం కలహంసల మధురధ్వనులు విని మేలుకొనుచుండెడిదో నా ప్రియురాలైన ఆ సీత ఇప్పుడు ఎట్లా కాలం గడుపుతోందో. పద్మముల వంటి విశాలమైన నేత్రములు గల ఆ సీత కలసి తిరుగుతున్న చక్రవాక పక్షుల ధ్వనులు విని ఏమైపోతుందో కదా. నేను సరస్సులలోనూ నదులలోనూ దిగుడు బావులలోనూ అరణ్యములలోనూ వనములలోనూ సంచరిస్తున్నా కూడా లేడి కన్నుల వంటి కన్నులు గల ఆ సీత దగ్గర లేకపోవడం చేత సుఖాన్ని పొందలేకపోతున్నాను. శరత్కాల గుణములతో నిండిన మన్మధుడు ఆ సీతను కూడా నా వినియోగము వలనను సౌకుమార్యము వలనను అధికంగా పీడిస్తూ ఉంటుంది. నరులలో శ్రేష్ఠుడైన రాముడు దేవేంద్రుని నుండి వర్షోదకమును కోరుచున్న చాతకపక్షి వలె ఈ విధంగా విలపించాడు. ఫలముల కొరకై పర్వతము చిరియలందు తిరిగి వచ్చిన లక్ష్మణుడు దుఃఖాక్రాంతుడైన అన్నగారిని చూశాడు. ఉత్తమమైన మనస్సు గల ఆ లక్ష్మణుడు జనశూన్యమైన ప్రదేశంలో ఒంటరిగా కూర్చుండి సహింపశక్యం కాని చింతతో కూడి సంజ్ఞ కోల్పోయి ఉన్న అన్నగారిని చూసి అతని దుఃఖం వలన చాలా దీనుడై తొందరపడుతూ దీనంగా ఈ విధంగా పలికాడు. ఓ పూజ్యుడా, ఈ విధంగా కామమునకు వసుడవు అగుడంచేత ఏం ప్రయోజనం? తన పురుష కారమును అణిచివేసుకొనుట చేత ఏమీ ప్రయోజనం ఉండదు. లజ్జాకరమైన ఇట్టి ప్రవృత్తి చేత చిత్తస్థైర్యం నశించిపోతుంది. ఇట్లు చిత్తస్థైర్యాన్ని కోల్పోయిన పిమ్మట ఏ కార్యమో సిద్ధించదు. నువ్వు మనస్సులోని దైన్యాన్ని విడిచిపెట్టి కార్యమునందు శ్రద్ధ చూపించు. మనస్సును నిర్మలం చేసుకో. ధైర్యోపాయాల చేత కాలాన్ని వశం చేసుకో. సుగ్రీవాదుల సహాయ సామర్థ్యాన్ని సంపాదించు. కార్యసిద్ధికి హేతువైన దేవతోపాసనాది కర్మలు చెయ్యి. నీవు నాథుడిగా ఉన్న సీతను ఇతరులెవరూ పొందజాలరు. ప్రజ్వలిస్తున్న అగ్నిజ్వాలను సమీపించిన వాడెవడు కాల్చబడకుండా ఉండడు. ఈ విధంగా లక్ష్మణుడు రాముని దుఃఖాన్ని చూసి దీనంగా పలికాడు. రాముడు లక్ష్మణునితో స్వభావ సిద్ధము హితము భవిష్యత్తులో మంచిని చేసేది పద్యము అనగా ఆ సమయంలో మంచిని చేసేది నీతి సహితము సామంతో కూడినది ధర్మార్థ సంగతము అయిన వాక్యాన్ని పలికాడు. ఓ లక్ష్మణ, తలపెట్టిన కార్యం నెరవేరుటలో ఎట్టి సందేహం లేకుండానట్లు చూసుకోవాలి. క్రియా విశేషమును అవలంబించాలి. సాధించడానికి కష్టమైన వృద్ధి పొందిన కార్యం వలన కలిగే ఫలం కూడా ఆలోచించుకోవాలి. పిమ్మట రాముడు పద్మనేత్రముల వంటి నేత్రములు గల సీతను గూర్చి చింతిస్తూ శుష్కించుచున్న ముఖంతో లక్ష్మణునితో ఈ విధంగా పలికాడు.
దేవేంద్రుడు ఉదకం చేత భూమికి తృప్తి కలిగించి సస్యములు మొలిచినట్లు చేసి తన కర్తవ్యాన్ని పూర్తి చేసుకున్నాడు. దీర్ఘంగాను గంభీరంగాను ధ్వని చేస్తూ పర్వతముల ముందు వృక్షముల ముందు ఎగురుతున్న మేఘములు ఉదకమును విడిచి శాంతించాయి. నీలోత్పల దళముల వలె నీలవర్ణం గల మేఘములు 10 దిక్కులను నల్లగా ఉండేటట్లు చేశాయి. ఇప్పుడు మదము తగ్గిన గజముల వేగము వలె వాటి వేగం తగ్గింది. జలంతో నిండి మేఘములు కుటజ అర్జున పుష్పముల సువాసనలతో వీస్తున్న వర్షపుగాలులు సంచరించి ఇప్పుడు విరమించాయి. మేఘములు, ఏనుగులు, నెమళ్ళు, సెలయేళ్లు వీటి ధ్వని హఠాత్తుగా ఆగిపోయింది. పెద్ద మేఘములు కురిసిన వర్షం చేత తడిసి నిర్మములైన చిత్రమైన చర్యలు గల పర్వతములు చంద్రకిరణముల చేత పుయ్యబడ్డవా అన్నట్లు ప్రకాశిస్తున్నాయి. శరత్కాలం ఎప్పుడు 7 ఆకుల అరటి చెట్ల శాఖలకు, నక్షత్ర, సూర్య, చంద్రుల కాంతులకు, ఉత్తమములైన గజముల విలాసలకు శోభను పంచి ఇస్తోంది. అనేకములైన ఆశ్రయములందు విచిత్రమైన శోభగల శరత్కాల గుణంచేత ఏర్పడిన లక్ష్మి ఇప్పుడు సూర్యుని కరాగ్రముల చేత వికసింపచేయబడిన పద్మ సరస్సులలో అధికంగా ప్రకాశిస్తోంది. 7 ఆకుల అరటి చెట్ల పుష్పముల సుగంధమును తుమ్మెదల గుంపులు గానం చేస్తూ అనుసరిస్తున్నాయి. వాయువుని అనుసరించి వ్యాపిస్తున్న ఆ సుగంధం మత్త గజముల దర్పమును అనగా మదోదక గంధమును గూర్చిన గర్వాన్ని తొలగిస్తూ ప్రకాశిస్తోంది. విశాలములైన రెక్కలు గల చక్రవాక పక్షులు మహానదుల ఇసుక తిన్నెల మీదకు ఎక్కడి నుంచో వచ్చాయి. సరస్సుల యందు అధిక ప్రేమగల ఆ చక్రవాకముల దేహములు పద్మముల పుప్పుడిచే కప్పబడి ఉన్నాయి. అభ్యాతగతములైన అట్టి చక్రవాకములతో హంసలు ఆడుకుంటున్నాయి. శరదృతు శోభ మదము చేత ప్రగర్భములైన ఏనుగుల యందు, గర్వించిన వృషభముల సముదాయములందు, నిర్మలమైన ఉదకము గల నదుల యందు విభజింపబడి ప్రకాశిస్తున్నది. వనములలో ఉన్న నెమళ్ళు మేఘాల చేత విడువబడిన ఆకాశాన్ని చూసి పింఛములు అనే ఆభరణములను విడిచిపెట్టేశాయి. వాటి శోభ తొలగింది. ఉత్సవం సమాప్తమైంది. ప్రియురాండ్రపై వాటికి ఆసక్తి తగ్గింది. ఈ స్థితిలో అవి ధ్యానించుచున్నవి వలె అయ్యాయి. మనోహరమైన సుగంధం గల బంగారు వర్ణం గల అనేక ప్రియ వృక్షాలు వన మధ్యమములను ప్రకాశింపచేస్తున్నట్లున్నాయి. నేత్రములకు మనోహరములైన ఆ వృక్షముల శాఖాగ్రములు పుష్పముల భారాతిశయం చేత వంగాయి. ఇప్పుడు తమ భార్యలతో కూడిన ఉత్తమములైన గజములు మందంగా నడుస్తున్నాయి. ఆ గజములకు వనములు, పద్మ సరస్సులు చాలా ప్రీతిపాత్రములు. పుష్పముల సువాసనను ఆఘ్రానించడం చేత మత్తెక్కిన ఆ గజాలు గండస్థలముల నుండి మదోదకము స్రవిస్తోంది. మేఘములు తొలగిపోవడం చేత ఆకాశం శుభమైన ఖడ్గం రంగులో ఉంది. నదీ జలముల ప్రవాహాలు కృషించాయి. కరువుల సువాసనలతో నిండి చల్లగా ఉన్న వాయువులు వీస్తున్నాయి. చీకటి తొలగి దిక్కులు ప్రకాశిస్తున్నాయి. సూర్యుని ఎండ ప్రసరించి పంకం ఎండిపోవడం చేత చాలా కాలమునకు భూమి నుండి దట్టమైన పరాగం ఎగురుతోంది. ఇది పరస్పరం వైర్యంతో ఎదిరిస్తున్న రాజులు యుద్ధ ప్రయత్నం చేసే సమయం. వృషభములు ఇప్పుడు చాలా ఉత్సాహంతోనూ మదముతో నిండినవై గోవుల మధ్య నిలిచి ఇతర వృషభములతో యుద్ధం చేయడానికి ఉద్యుక్తములవుతున్నాయి. వీటి శరీర కాంతి శరత్కాలములకు సంబంధించిన గుణముల చేత చాలా అధికంగా ఉంది. వాటి శరీరాలు పరాగం చేత కప్పబడి ఉన్నాయి. తీవ్రమైన అనురాగంతో ఈ ఆడ ఏనుగు ఇతరమైన ఆడ ఏనుగులతో కలిసి మందంగా నడుస్తూ అరణ్యాలలో సంచరిస్తున్న మదించిన తన భర్త అయిన మగ ఏనుగును అనుసరించి వెళ్తోంది. వర్షాకాలమునందు నెమళ్ల ఉత్తమ అలంకారాలైన పింఛాలు రాలిపోయాయి. అవి నదీ తీరములకు చేరి అక్కడ ఉన్న సారసపక్షుల సముదాయముల చేత ధిక్కరింపబడుతున్నాయా అన్నట్లు దీనములై ఉత్సాహ శూన్యములై సంచరిస్తున్నాయి. గండ స్థలముల నుండి మదోదకం కారుతున్న మహాగజములు ఘీంకార ధ్వనుల చేత సరస్సులలో ఉన్న కారండవ చక్రవాక పక్షులను భయపెడుతూ వికసించిన పద్మములచే అందంగా ఉన్న ఆ సరస్సులోని జలమును ఎక్కువగా క్షోభింపచేస్తూ తాగుతున్నాయి. నదులలోని బురద ఎండిపోయింది. ఇసుక కనబడుతోంది. నీరు నిర్మలంగా ఉంది. ఆవుల గుంపులు వచ్చి చేరుతున్నాయి. సారస పక్షుల ధ్వని వ్యాపిస్తోంది. అట్టి నదుల వద్దకు వచ్చి హంసలు సంతోషంతో వ్రాలుతున్నాయి. ఇప్పుడు నదులు, మేఘములు
సెలయేళ్లు, తీవ్రమైన గాలులు, నెమళ్ళు, మంచి రోజులు గడిచిపోయిన కప్పలు, వీటన్నిటి ధ్వనులు శాంతించాయి. సర్పములు వర్షకాల ప్రారంభమునందు బిలంలో ప్రవేశించి అక్కడనే ఉండిపోవడం చేత వాటి శరీరాలు బాగా కృషించాయి. ఆకలి చేత పీడింపబడుతున్న అనేక వర్ణములు గల భయంకరములైన విషము గల ఆ సర్పములు బిలముల నుండి బయటికి వస్తున్నాయి. ప్రకాశిస్తున్న చంద్రుని కిరణముల స్పర్శ వలన కలిగిన హర్షం చేత ప్రకాశిస్తున్న నక్షత్రములు గల రాగము గల సంఖ్య తానే ఆకాశమును విడిచిపెట్టేస్తోంది. ఏం ఆశ్చర్యం! రాత్రి తెల్లని వస్త్రము ధరించిన స్త్రీ వలె ప్రకాశిస్తోంది. ఉదయించిన చంద్రుడే దీని అందమైన ముఖం, నక్షత్ర సముదాయాలే వికసించిన అందమైన నేత్రాలు, వెన్నెలయే వస్త్రాచ్ఛాదనం. పండిన వరిగింజలను తిని ఆనందంతో వేగంగా ఎగురుతున్న సారసపక్షుల అందమైన పంక్తి గాలికి ఎగురవేస్తున్న పుష్పమాల వలె ఆకాశాన్ని ఆక్రమిస్తోంది. విశాలమైన చెరువులో ఉన్న ఉదకం తెల్లని కలువలతో నిండి ఉంది. దీనిలో ఒక హంస నిద్రిస్తోంది. అందుచేత అది రాత్రి సమయంలో మేఘములన్నీ తొలగిపోయి పూర్ణ చంద్రునితోనూ నక్షత్ర గణంతోనూ ప్రకాశిస్తున్న ఆకాశం వలె ఉంది. ఇప్పుడు శ్రేష్టమైన దిగుడు బావులు వ్యాపించి ఉన్న హంసలనే వడ్డాణములతోనూ వికసించిన పద్మముల కలువల పంక్తులతోనూ అలంకరించుకొని ఉత్తమ స్త్రీల వలె అధిక శోభతో ప్రకాశిస్తున్నాయి. ప్రాతకాలమునందు వేణు ధ్వనులచే ప్రకటింపబడిన వాద్యములతో కలసినది, వాయువు చేత వ్యాపింప చేయబడింది, అంతటా వ్యాపించినది అయిన శబ్దం, గుహలలోని వృషభముల శబ్దం ఒకదానినొకటి అధికం చేస్తున్నట్లున్నాయి. పుష్పములు అనే నవ్వులు కలిగినవి, మందమైన వాయువు చేత కదల్చబడుతున్నవి, ఉతికిన తెల్లని పట్టుబట్టవలె ప్రకాశిస్తున్నవి అయిన కొత్త రెల్లులచే నదీ తీరాలు శోభిస్తున్నాయి. వనములలో నిరంకుశంగా ప్రవర్తించేవి, మధుపానమునందు శౌర్యం కలవి, పద్మముల పరాగం చేతను అసన పుష్పముల పరాగం చేతను పచ్చగా ఉన్నవి అయిన మదించిన తుమ్మెదలు పుయ్యురాండ్లతో కలిసి సంతోషిస్తూ వనములలో గాలికి అనుకూలంగా ఎగురుతున్నాయి. నిర్మలము పుష్పములు అనే నవ్వు కలది, క్రౌంచ పక్షుల ధ్వనితో కూడినది అయిన జలము, పండిన వరిచేను, మందమైన వాయువు, నిర్మలమైన చంద్రబింబము ఇవన్నీ వర్షాకాలము గడిచినట్లు చెబుతున్నాయి. పైన కనబడుతున్న మీనములు అనే వడ్డాణములు గల నదులనే స్త్రీల గమనములు ప్రాతకాలములందు ప్రియులచే అనుభవింపబడిన మందంగా నడుస్తున్న స్త్రీల గమనముల వలె ఇప్పుడు మందంగా ఉన్నాయి. చక్రవాక పక్షులతోనూ నాచులతోనూ కూడి పట్టుబట్టల వంటి రెల్లు గడ్డిచే కప్పబడిన నదీముఖములు పత్రరేఖలు చిత్రించి గోరోచనము పూసుకొనిన స్త్రీల ముఖముల వలె ఉన్నాయి. ఇప్పుడు వనములన్నీ వికసించిన బాణ వృక్షముల చేతను అసన వృక్షముల చేతను చిత్రవర్ణములుగా ఉన్నవని సంతోషించిన తుమ్మెదలు ధ్వని చేస్తున్నాయి. అట్టి ఈ వనములలో మన్మథుడు ధనుస్సు ధరించి దండించడానికి ఉద్యుక్తుడై తీవ్ర రూపంతో సంచరిస్తున్నాడు. మేఘములు మంచి వర్షముల చేత లోకమునకు సంతోషాన్ని కలిగించి నదులను చెరువులను నింపి భూమిని సస్య సమృద్ధం చేసి ఆకాశమును విడిచి కనబడకుండా వెళ్ళిపోయాయి. నవసంగమ సమయమందు సిగ్గుపడుతున్న స్త్రీలు జఘనములను వలె శరత్కాల నదులు ఇసుక తిన్నెలను మెల్లమెల్లగా చూపిస్తున్నాయి. నిర్మములైన జలములతో నిండిన చెరువులు మొదలైన జలాశయములు క్రౌంచ పక్షుల ధ్వనుల చేత ప్రతిధ్వనిస్తూ చక్రవాక పక్షుల గుంపులతో నిండి అందంగా ఉన్నాయి. పరస్పరము వైరము వహించి జయించాలి అనే కోరిక గల రాజులు ఉద్యమించే సమయం వచ్చింది. ఇది రాజులు యుద్ధయాత్ర ప్రారంభించే సమయం. కానీ సుగ్రీవుడు గాని అట్టి ప్రయత్నం గాని కనబడ్డం లేదు. పర్వతముల చర్య మీద ఉన్న అసన, సప్తవర్ణ, కోవిదార, బంధుజీవ వృక్షములు శ్యామాలతలు పుష్పించాయి. నదుల ఇసుక తిన్నెల యందు అంతటను హంసలు, సారస పక్షులు, చక్రవాకములు, క్రౌంచ పక్షులు వ్యాపించి ఉన్నాయి చూడు. ఈ వర్షాకాల మాసములు 4 సీత కనబడక దుఃఖము చేత పీడింపబడిన నాకు 100 సంవత్సరాల వలె గడిచాయి. ఆడ చక్రవాకి పక్షి తన భర్తను అనుసరించినట్లు సీత నా వెనుకనే భయంకరమైన ఆ దండకారణ్యంలోకి ఉద్యానవనంలోకి వలె ప్రవేశించింది. రాజ్యము అపహరించి నగరము నుండి వెడలగొట్టబడిన నేను ప్రియా విహీనుడనై దుఃఖంతో బాధపడుతున్నాను. అయినను కూడా రాజైన సుగ్రీవుడు నా మీద దయ చూపించడం లేదు. లక్ష్మణ, ఇతడు అనాథుడు.
రాజ్యాన్ని కోల్పోయినవాడు, రావణుని చేత అవమానించబడినవాడు, దీనుడు, ఇంటికి దూరమైనవాడు, భార్యా వియోగంతో బాధపడుతున్నాడు, నన్ను శరణ పొందాడు అని అనుకుంటూ దుర్బుద్ధి అయిన వానరరాజు సుగ్రీవుడు నన్ను అవమానిస్తున్నాడు. దుర్బుద్ధి అయిన ఆ సుగ్రీవుడు సీతను అన్వేషించడానికి కాలమును చెప్పి నాతో ఒడంబడిక చేసుకుని తన పని పూర్తి అవడం చేత ఇప్పుడు స్మరించడం లేదు. నీవు కిష్కింధా నగరంలో ప్రవేశించి వానరశ్రేష్ఠుడు, మూర్ఖత్వంతో స్త్రీ సుఖమునందు ఆసక్తుడు అయిన సుగ్రీవునితో నా మాటగా చెప్పు. తనకు పూర్వం ఉపకారం చేసి కార్యార్థులై తన దగ్గరికి వచ్చిన వారికి మాట ఇచ్చి ఎవడు వారి ఆశను పూరించడో అతడు లోకంలో పురుషాధముడు. ఎవడు శుభమైనను అశుభమైనను తాను పలికిన మాటను నిలబెట్టుకుంటాడో ఆ వీరుడు పురుషోత్తముడు. తమ పనులు పూర్తి చేసుకుని ఇంకా పనులు పూర్తి కాని మిత్రులకు ఎవరు అక్కరకు రారో అట్టి కృతజ్ఞులను మరణించిన పిమ్మట కుక్కలు మొదలైన జంతువులు కూడా తినవు. యుద్ధంలో బంగారు పైభాగము గల ధనుస్సును నేను లాగుతూ ఉండగా మెరుపుల సముదాయముల వంటి దాని రూపాన్ని చూడగోరుతున్నావు. నిజం, నేను యుద్ధంలో కోపించి భయంకరమైన నారి చరచుచూ టంకార ధ్వని చెయ్యగా వజ్రధ్వని వంటి ఆ భయంకరమైన ధ్వనిని మరలా వినవలెను అని కోరుతున్నావు. మనకు తెలిసిన ఈ సుగ్రీవుడు మనకు ఉపయోగించకుండా ఇట్లు అయిపోవుగాక. మనకి తెలిసిన ఈ సుగ్రీవుడు మనకి ఉపయోగించకుండా ఏ విధంగా అయిపోవుగాక. నువ్వు సహాయకుడిగా నాకున్నంత వరకు నాకేం విచారం లేదు. తన పని పూర్తి చేసుకొనిన సుగ్రీవుడు ఈ ప్రయత్నమంతా దేని నిమిత్తము చేయబడిందో దానికి తగిన సమయం వచ్చాక కూడా గుర్తించుకున్నాడు. వర్షాకాలమును నిరీక్షించవలసిన కాలంగా ప్రతిజ్ఞ చేసిన సుగ్రీవుడు సుఖంగా విహరిస్తూ 4 మాసాలు గడిచిపోయిన విషయాన్ని గుర్తించడం లేదు. సుగ్రీవుడు అమాత్య పరిషత్తుతో కలిసి క్రీడిస్తూ మద్యపానం చేస్తున్నాడు. శోకంతో దీనులమైన మనపై దయ చూపడం లేదు. వీరుడా, నువ్వు వెళ్ళి నాకు కోపం వస్తే ఎలా ఉంటుందో సుగ్రీవునకు తెలిపి అతనికి ఈ మాట కూడా చెప్పు. సుగ్రీవా, మాట మీద నిలబడు. నేను చంపిన వాలి వెళ్లిన మార్గం మూసివేయలేదు. వాలి వెళ్లిన మార్గమున వెళ్లకు. నేను యుద్ధంలో బాణంతో ఒక్క వాలిని మాత్రమే చంపాను. మాట తప్పిన నిన్ను మాత్రం బంధు సహితంగా చంపేస్తాను. మన కార్యం ఇట్టి స్థితిలో ఉన్నదిగాన ఇప్పుడు ఏది మనకు హితమో ఆ విధంగా అతనితో అన్నీ చెప్పు. ఆలస్యం కాకూడదు, తొందరపడు. సుగ్రీవుడా, శాశ్వతమైన ధర్మాన్ని దృష్టిలో ఉంచుకుని నాకు చేసిన ప్రతిజ్ఞను సత్యం చేయి. నీవిప్పుడు నా బాణాల చేత కొట్టబడి మరణించి యమలోకమునకు చేరి అక్కడ వాలిని మాత్రం చూడకు అని సుగ్రీవునకు చెప్పమని లక్ష్మణునితో శ్రీరాముడు పలికాడు. లక్ష్మణుడు తీవ్రంగా పెరిగిపోయిన కోపంతో దీనంగా మాట్లాడుతున్న అన్నగారిని చూసి సుగ్రీవుని విషయమందు తీవ్రమైన ఆలోచన చేశాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 30వ సర్గ యందు గల 85 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని శరదృతు వర్ణనము, సుగ్రీవుని వద్దకు వెళ్లమని రాముడు లక్ష్మణుని ఆజ్ఞాపించు అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 4వ కాండ అయిన కిష్కింధాకాండ యందలి 31వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 51వ శ్లోకం వరకు అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, సుగ్రీవునిపై లక్ష్మణునకు కలిగిన కోపమును రాముడు శాంతింపచేయుట, లక్ష్మణుడు కిష్కింధాద్వారము సమీపించి అంగదుని సుగ్రీవుని వద్దకు పంపుట, వానరులు భయం చెందుట, ప్లక్షుడు ప్రభావుడు సుగ్రీవునకు కర్తవ్యమును ఉపదేశించుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.